నెల్లూరు పోలీస్ గ్రౌండ్స్ నందు ఏపీ ఎస్ఎల్ఆర్బి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. దాదాపు 4500 మంది అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో పాల్గొంటున్నారని ఎస్పీ తెలిపారు. జనవరి 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎవరూ కూడా మోసపోవద్దని, ఎవరైనా కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేటట్లు చేస్తామని డబ్బులు అడిగితే పొరపాటును కూడా ఇవ్వవద్దని ఎస్పీ తెలిపారు. చాలా మంది కేటుగాళ్లు దీన్ని అవకాశంగా తీసుకుని తమకు ఉన్నతాధికారులు తెలుసునని, డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలుకుతారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. కన్ఫర్మేషన్ ఓకే, అందరికీ నమస్కారం. సో మీ అందరికి తెలిసి మనకు ఈరోజు మనం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మన ఎస్ఎల్పిఆర్బి తరఫున ఈరోజు మన డిస్టిక్లో చేస్తున్నాం. సో మనకు దాదాపుగా 4500 చేంజ్ దాకా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి. జనవరి 8 వరకు మనకు షెడ్యూల్ ఉంది. సో ఈరోజు దాదాపు 600 మంది క్యాండిడేట్స్కి కానీ ఇప్పటివరకు 295 మంది వచ్చి వాళ్ళ వెరిఫికేషన్ అవన్నీ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే మనకు 1600, తర్వాత 100 మీటర్స్, దాంట్లో లాంగ్ జంప్ యాక్టివిటీస్ అన్నీ ఒక 3 బ్యాచెస్కి ఆల్రెడీ 3 ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయి. సో ఆల్మోస్ట్ ఆల్ 200 మెంబర్స్ పైన మనం ఆల్రెడీ 600 మీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకు ఇంకొక లాంగ్ జంప్, తర్వాత 100 మీటర్స్ కొద్దిగా పెండింగ్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి ఇష్యూస్ కానీ క్యాండిడేట్స్ కూడా ఎవరు వాళ్ళకి సంబంధించి ఎలాంటి గ్రివెన్సెస్ కానీ మనకు తీసుకొని రాలేదు. సో ఏవైనా గ్రివెన్సెస్ తీసుకొచ్చినా కూడా ఇమ్మీడియట్గా మనం వాటిని రెక్టిఫై చేస్తున్నాం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా మీకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో మేము సెలెక్షన్ చేపిస్తాము అట్లాంటి ఎవరైనా చెప్తే ఎవరు నమ్మి పోసిపోద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం సీసీటీవీ అండర్లోనే మనం చేయిస్తున్నాం. ప్రతి ఒక్క దానికి డేటా కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా దళారులు మీకు మేము సెలక్షన్స్లో మేము చేయిస్తామని చెప్పేసి ఎవరైనా చెప్తే దానికి క్యాండిడేట్స్ నమ్మి మోసపోవద్దని చెప్పేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మేము కోరుకుంటున్నాం.